భారతీయ ఆర్థిక వార్తలు 5 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. నిఫ్టీ 24,271 వద్ద మూసివేయబడింది. సెన్సెక్స్ 77,764 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 శుక్రవారం 24,270.85 వద్ద మూసివేయబడింది. 0.39% పెరిగింది. సెన్సెక్స్ 77,763.91 వద్ద స్థిరపడింది. 0.34% లాభపడింది. నిఫ్టీ బ్యాంక్ 57,938.50 వద్ద ముగిసింది. ఎస్బీఐ 1.10% మరియు యాక్సిస్ బ్యాంక్ 1.50% తగ్గడంతో 0.16% క్షీణించింది. హెచ్సీఎల్ టెక్ 5.65% పెరిగింది. ఇన్ఫోసిస్ ఏడీఆర్ 4.79% ఎగిసింది. హెచ్సీఎల్ టెక్ నిఫ్టీలో అత్యధిక లాభంతో 1139.00 వద్ద మూసివేయబడింది. 5.65% పెరిగింది. ఇన్ఫోసిస్ ఎస్ఏలో 1047.20 వద్ద 0.61% లాభంతో ముగిసింది. ఎన్వైఎస్ఈలో ఇన్ఫోసిస్ ఏడీఆర్ $11 మరియు 16 సెంట్లు వద్ద 4.79% పెరిగి క్లోజ్ అయింది. బంగారం 4187 వద్ద స్థిరపడింది. వెండి 3.58% పెరిగింది. బంగారం 4187.30 వద్ద స్థిరపడింది. 1.81% పెరిగింది. వెండి 3.58% పెరిగి 62.81 వద్ద ముగిసింది. క్రూడ్ ఆయిల్ స్థిరమైన గ్లోబల్ డిమాండ్ మధ్య 68.78 వద్ద 0.13% స్వల్ప లాభంతో ముగిసింది. జూలై 15 ముందు భారత్ యుకే వాణిజ్య ఒప్పంద మూల నిబంధనలు నోటిఫై చేయబడ్డాయి. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 15 అమలుకు ముందు భారత్ యుకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద వస్తువుల మూల నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ప్రయోజనాలను అమలు చేయడంలో కీలక దశ. భారత్, ఇజ్రాయెల్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం అమల్లోకి వచ్చింది. భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇది రెండు దేశాల మధ్య క్రాస్ బోర్డర్ పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం మెరుగైన చట్టపరమైన రక్షణలు అందించి ప్రైవేట్ రంగ పెట్టుబడి ప్రవాహాలను ప్రోత్సహిస్తుందని అంచనా. యుఎస్డిఐఎన్ఆర్ 95.20 వద్ద మూసివేయబడింది. రూపాయి 0.23% బలపడింది. భారత రూపాయి యుఎస్ డాలర్ మీద బలపడింది. యుఎస్డిఐఎన్ఆర్ శుక్రవారం 95.20 వద్ద 0.23% లాభంతో మూసివేయబడింది. సానుకూల దేశీయ ఈక్విటీ సెంటిమెంట్ మరియు స్థిరమైన ఫీ ప్రవాహాల మద్దతుతో రూపాయి విలువ పెరిగింది. యస్ బ్యాంక్ Q1 అప్డేట్ విడుదల. సోమవారం షేర్లు దృష్టిలో ఉంటాయి. యస్ బ్యాంక్ Q1 బిజినెస్ అప్డేట్ విడుదల చేసింది. షేర్లు గత వారంలో 2% తగ్గాయి కానీ నెలలో 6% మరియు 2026లో 13% లాభపడ్డాయి. తాజా త్రైమాసిక డేటా అనంతరం సోమవారం మార్కెట్లు తెరుచుకున్నప్పుడు పెట్టుబడిదారులు ఈ స్టాక్ను నిశితంగా పరిశీలిస్తారు. బ్లూస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ 3 నెలల్లో పెట్టుబడిదారుల సంపదను రెట్టింపు చేసింది. స్మాల్ క్యాప్ స్టాక్ అయిన బ్లూస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ కేవలం 3 నెలల్లో 112% పెరిగి పెట్టుబడిదారుల సంపదను రెట్టింపు చేసింది. భారతీయ మార్కెట్లలో విస్తృతమైన స్మాల్ క్యాప్ పునరుత్థానం మధ్య ఈ అసాధారణ ర్యాలీ గణనీయమైన రిటైల్ దృష్టిని ఆకర్షించింది. బలహీనమైన రుతుపవనాలు వరి దిగుబడి మరియు ద్రవ్యోల్బణ ఆందోళనలు లేపాయి. బలహీనమైన రుతుపవన సీజన్ వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి వచ్చే నెలల్లో వరి దిగుబడిని తగ్గించి ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశముంది. ఇప్పటికే రాజకోషీయ లోటు మరియు పారిశ్రామిక ఉత్పత్తి డేటాను పర్యవేక్షిస్తున్న విధాన నిర్ణేతలపై ఈ పరిణామం ఒత్తిడి పెంచింది. మెల్బోర్న్ పర్యటనకు ముందు పీఎం మోదీపై ఆన్లైన్ బెదిరింపుపై ఆస్ట్రేలియా దర్యాప్తు. ఆస్ట్రేలియన్ అధికారులు వచ్చే వారం మెల్బోర్న్కు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు ఆయనపై వచ్చిన ఆన్లైన్ బెదిరింపుపై దర్యాప్తు ప్రారంభించారు. రెండు ప్రభుత్వాల మధ్య దౌత్య బృందాలు నిశితంగా సమన్వయం చేసుకుంటున్నందున భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,763.91 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.34%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 262 పీటీఎస్. రిలయన్స్ 1304.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.04%. టీసీఎస్ 2093.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.23%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 801.05 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.65%. ఇన్ఫోసిస్ 1047.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.61%. ఎస్బీఐ 1040.00 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.10%. ఐసిఐసిఐ బ్యాంక్ 1411.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.81%. అత్యధిక లాభం టీసీఎస్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.23%.
అత్యధిక నష్టం ఎస్బీఐ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.10%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4187.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.81% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,28,160 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.81% పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం పెరిగింది. మునుపటి ముగింపు $4,112 మరియు 70 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి ధర లైవ్ అప్డేట్. వెండి 62.81 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.58% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,923 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 3.58% పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం పెరిగింది. మునుపటి ముగింపు $60 మరియు 64 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 68.78 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.13% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.13% పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం పెరిగింది. మునుపటి ముగింపు $68 మరియు 69 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $95.20 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.23% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.23% కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 42 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.